నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మాది షామరిపేట మండలే, షామరిపేట మూడుచింతలపల్లి మండల్, ఉమ్మడి మండల్. మున్సిపాలిటీ కొత్తగా అయింది ఈరోజు. ఎందుకంటే మన చాలా ప్రధానమంత్రి చేసిన పథకాలు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు వచ్చి ఈ స్థాయికి ప్రచారంగా జరుగుతుందంటే చాలా 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 ప్రధానమంత్రికే ధన్యవాదాలు అని అనుకుంటున్నాను. ఎప్పటి లేనిది మన అయోధ్య రాముని గుడి ఒక ప్రజల రూపాయి కడగట్టుకొని అయోధ్య రాముని గుడి కట్టాడంటే మన ప్రధాన నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. ఈరోజు గౌరవంగా రాముని గుడికి పోవాలంటే గౌరవంగా పోవాలని ఆదేశం. హిందుత్వం అనేది నిలబెట్టిండు. పార్టీ అని సమస్య కాదు, అది ఒక ఏ పార్టీ అయినా చేయలేకపోయింది. ఒక గుడి బడి అనేది ఏ ఊరు చేయలేదు. ఈ సంస్థల బీజేపీ పార్టీ ఒక కార్యకర్తనుగా నేను గిరిజన మోర్చా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు అధ్యక్షుని కూడా వహిస్తున్నా. ఇంకోటి ఏంటంటే సమస్య బంజారా ధర్మప్రచార్, ఇంటింటికి బంజారా ధర్మప్రచార్ అంటే ఒక ధర్మంగా మేము ధర్మం లేనిది లేదు. అదేవిధంగా ఒక ధర్మంగా రేపు మళ్ళీ 30 తారీఖు నాడు బాబా అతిరామ్ బావాజీ జయంతి కూడా ఉంది. ఆ జయంతి కోసం కూడా చాలా మంది మన బంజారా వాళ్ళు కావచ్చు, అన్ని కులస్తులు కావచ్చు, తిరుపతిలో 30 తారీఖు నాడు కూడా జయంతి కూడా మేము దీక్ష బట్టి కూడా వెళ్ళే ప్రపోజం. సాత్పడ బాలాజీ అంటే 7 కొండల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా దర్శనానికి ఒక ధర్మంగా మేము వెళ్ళే పొజిషన్ కూడా ఉంది. ఈరోజు ఆయన 11వ సంవత్సరాలు దాటిపోతుంది ప్రధానమంత్రిది. ఆయన గౌరవంగా మంచి వ్యక్తిగా ఒక బాధ్యత, ఇంటి మీద బాధ్యత ఇడిచిపెట్టి ప్రజల సేవలో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఇంకా 20 సంవత్సరాలు కాకుండా ఇంకా 30 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. 40 ఏళ్ళుగా కాంగ్రెస్ గవర్నమెంట్ దేశంలో పాలించింది. 40 ఏళ్ళకి ఈ 11 ఏళ్ళకి ఎంత అభివృద్ధి డిఫరెన్స్ చూడొచ్చు? మంచిగా అభివృద్ధి అయిందన్న, మంచి అభివృద్ధి అయింది. ఎందుకంటే కొన్ని విషయాల మీద అప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఫస్ట్ లో వాళ్ళు చేసిరు కానీ తర్వాత చేయలేకపోయారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఒకే ఓటు ఒకే ప్రధానమంత్రి అని వాజ్పేయి పీరియడ్ లో ఒక్క ఓటు తోటి నాకు తక్కువ అయిందని ఆయన పక్కకు జరిగి 11 రోజులు ప్రధానమంత్రి చేసి తర్వాత 5 ఏళ్ళు ప్రధానమంత్రి చేసి తర్వాత విలేజ్లలో సిసి రోడ్డు, బీటీ రోడ్డు, సడక్ యోజన పథకం పెట్టిండు. ఆయన కొన్ని రైతులకు బావుల మీద చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు అన్నీ చేసిండు ప్రధానమంత్రి. ఆయన వాజ్పేయి నాయకత్వంలో వెళ్ళింది. అదే ప్రకారంగా ఇంకా ఎక్కువ శాతం కూడా ప్రధాని మోడీ సాబ్ కూడా ఆయన కూడా ధన్యవాదాలే. ఆయన కూడా చెప్పిండు. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు తెలంగాణలో సుష్మా స్వరాజ్ మేడం కూడా చాలా మీరు తెలంగాణ నుంచి ఈరోజు తెలంగాణ మేము తెచ్చినామని సంకల్ గుర్తుకుంటారు కదా, అది కరెక్ట్ కాదు. యువకులు, కార్మికులు, రైతులు అంతా బడవైన వర్గాలు అందరు కలిస్తే ఒక పెద్ద మనిషిలాగా నువ్వు నిలబడి నువ్వు ఉన్నావు, కాదంటలేము. మాత్రం నీ ద్వారా రాలేదు తెలంగాణ. ఆ రోజు బీజేపీ సుష్మా స్వరాజ్ మేడము ఆ రోజు ఏమన్నదంటే మీరు ఇవ్వకపోతే మేము 100 రోజుల్లోనే మేము తెలంగాణ ఇచ్చి మేము నిలబెట్టుకుంటామని సుష్మా స్వరాజ్ మేడం కూడా ఆ రోజు చెప్పింది. కాబట్టి ఆమెకు కూడా పాపం ఏడవుందో ఒక దేవతల మనిషి కానీ మా చిన్నమ్మలాగా మా పెద్దమ్మలాగా ఉంది కానీ ఆమె తెలంగాణ పలికింది. కాబట్టి ఈరోజు అందరికీ మెడల్ నుంచి తెలంగాణ తెచ్చుకునే బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉంది. కాబట్టి తెచ్చినాము, ఈరోజు పరిపాలన చేస్తున్నాము. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా తెలంగాణలో గవర్నమెంట్ బీజేపీ 100% బీజేపీ 100%. హిందుత్వం కూడా సపోర్ట్ ఉంటారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాస్తులు కూడా బీజేపీకి కాదని అన్నారు. 100% వాళ్ళకు కూడా ఇలా మీటింగ్ వచ్చిన వాళ్ళకు కూడా పేరు పేరున అందరి ప్రజలకు ధన్యవాదాలని, మీకు కూడా మేము చెప్పంగానే మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ మీడియా మిత్రులు అన్నలకు కూడా మీకు కూడా చాలా ధన్యవాదాలని కోరుకుంటూ మా శామరిపేట ప్రజలు ఉమ్మడి మూడుచింతలపల్లి మండలం నుంచి మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.